హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి చిన్నుడు. ఈరోజైతే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. ప్రజెంట్ మనమైతే సోకులేరువాగు సమీపంలో ఉన్నాం అనమాట. మనం ఈరోజైతే మోతుగూడెం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. అలాగే మనకి మోతుగూడెం వాటర్ ఫాల్స్కి వెళ్ళే మార్గంలో పుష్ప పార్ట్ 2 మూవీ తీసిన లొకేషన్స్ కనిపిస్తాయి. అలాగే పుష్ప పార్ట్ 1 మూవీలో లొకేషన్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. మీకు పుష్ప పార్ట్ 1 మూవీలో మనకి ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ లొకేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనం మారేడుమిల్లి విలేజ్లో ఉన్నాము. ఈరోజు మన 1 డే ఫ్యామిలీ ట్రిప్ వీడియో ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. మేమైతే ఉదయం 6ంటికే మా విలేజ్ నుండి మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోయాము. మేము మారేడుమిల్లి రీచ్ అయ్యేసరికి 2 అవర్స్ పట్టింది. ఇప్పుడు ఉదయం 8 అవుతుంది. మారేడుమిల్లి విలేజ్ నుండి మన ప్రయాణం స్టార్ట్ చేసే ముందు ఇక్కడే మనం ఏదైనా తినేసి బయలుదేరదాము. ఇక్కడైతే మనకి చెన్నై ఫేమస్ అని ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. ఈ రెస్టారెంటే కాదు, మారేడుమిల్లిలో ఇంకా నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి. మేమైతే ఈ చెన్నై రెస్టారెంట్ని అయితే చూస్ చేసుకున్నాము. ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ అది కూడా చేసేసి ఆ తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. అలాగే ఈ రోజు మన 1 డే ట్రిప్లో చూడబోయే లొకేషన్స్ వచ్చేసి మన్యం వ్యూ పాయింట్, సోకులేరువాగు దగ్గరలో పుష్ప 2 షూటింగ్ జరుపుకున్న లొకేషను, పల్లూరు జలపాతం, పుష్ప బ్రిడ్జ్. అలాగే మనం ఇప్పుడు విజిట్ చేయబోయే ఈ 4 లొకేషన్స్ కూడా మారేడుమిల్లి టూరిస్ట్ ప్లేసుల్లో టాప్ 10లో ఉండే ప్లేసెస్. మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ కనుక మనం తినకపోతే మధ్యలో ఎక్కడ ఫుడ్ ఐటమ్స్ లాంటివి దొరకడం చాలా కష్టం. మనం వెళ్ళే టయానికి ఆ విలేజెస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఇక్కడే ఏదైనా మనం తినేసి వెళ్తే చాలా మంచిది. ఇప్పుడైతే మన వెహికల్ని చూడండి. మన వెహికల్ అయితే ఇదే అనమాట. ఈ వెహికల్లోనే మనం ఇంకా 75 కిలోమీటర్ల జర్నీ చేయబోతున్నాము. మారేడుమిల్లి నుండి అరగంట జర్నీ తర్వాత మన్యం వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ రోజైతే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. చూడండి, జనాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా ఈ మన్యం వ్యూ పాయింట్లో మనల్ని ఆకర్షించేవి ఎత్తైన పర్వతాలు, పెద్ద లోయలు, చక్కని పొగమంచు, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, తెల్లని మబ్బులు. వీటితో పాటు మనం ఎటు చూసినా కానీ కళ్ళు తిప్పుకోలేనన్ని అందాలు. ఇవన్నీ కూడా మనల్ని ఇక్కడ నుండి కదలకుండా కట్టిపడేస్తాయి. అయితే మనం ఈ మన్యం వ్యూ పాయింట్కి ఉదయం 10ంటిలోపే చేరిపోవాలి. 10ంటిలోపే ఇక్కడికి చేరుకుంటేనే మన ఎదురుగా కనిపించే ఈ అందాలన్నీ కూడా ఆస్వాదించగలం. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే లొకేషన్ సోకులేరువాగు దగ్గరలో పుష్ప 2 మూవీ షూటింగ్ జరుపుకున్న లొకేషన్. ఈ లొకేషన్ అయితే మన్యం వ్యూ పాయింట్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్ అంతా కూడా నేను స్కిప్ చేసేస్తున్నాను. మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ ఎలాగుందో చూద్దాం. ప్రజెంట్ మనమైతే సోకులేరువాగు సమీపంలో ఉన్నాం అనమాట. ఏదైతే ఎర్రచందనం లారీలు వాగులో వెళ్ళే సీన్ అయితే ఇక్కడే తీసారనమాట. మనం ప్రజెంట్ ఆ లొకేషన్ లో ఉన్నాము. ఇప్పుడైతే మనం ఆ లొకేషన్ చూసేద్దాం రండి.
మనకి ఎర్రచందనం లారీలు వెళ్ళే సేజింగ్ సీన్ అయితే ఇక్కడే తీశారు. ప్రజెంట్ మీరు చూడొచ్చు. ఆ మూవీలో మీకు ఈ చెట్టు కూడా కనిపిస్తుంది, ఇది చూసుకోవచ్చు. ఇదే అన్నమాట ఆ ప్లేస్ అనేది. మనకి అక్కడ నుండి వెహికల్స్ అనేవి ఇలాగ వెళ్తాయి ఇటు పక్కకి. ఆ మూవీ షూటింగ్ అనేది ఇక్కడే తీశారు ఆ సీన్. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అయితే చూసారు కదా, షోకులేరు వాగు దగ్గరలో ఈ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. మనమైతే ఇప్పుడు మనం మోతుగూడెం వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్దాము. అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే లొకేషన్ పొల్లూరు జలపాతం. ఈ షోకులేరు వాగు నుండి 35 కిలోమీటర్లు ఉంటుంది. గంట సమయం అయితే పడుతుంది. మనమైతే ఇంతకు ముందు పుష్ప పార్ట్ 2 షూటింగ్ జరుపుకున్న లొకేషన్ చూసాం కదా. అక్కడ నుండి 6 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఈ తులసిపాకలు అనే విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే గిరిజనులు సహసిద్ధంగా పండించిన ఎన్నో రకాల పప్పు దినుసులు అయితే మనకి ఈ తులసిపాకల విలేజ్లో కనిపిస్తాయి. వాళ్ళు ఎటువంటి ఎరువులు మందులు వాడకుండా ఆర్గానిక్గా పండించే పంట అన్నమాట. అందుకే ఈ మార్గంలో వెళ్ళేవారు తప్పకుండా ఇక్కడ ఆగి ఇవైతే కొనుగోలు చేస్తూ ఉంటారు. మనం తులసిపాకల నుండి 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత లక్కవరం అనే విలేజ్ వస్తుంది. ఈ విలేజ్లో సెంట్రల్ గవర్నమెంట్ వారు ట్రైబల్స్ పిల్లల కోసం నిర్మించిన అతిపెద్ద స్కూల్ని అయితే మీరు చూడొచ్చు. ఇలాంటి స్కూళ్ళు మన రాష్ట్రంలో 19కి పైగా ఉన్నాయి. ఈ స్కూల్ వచ్చేసి ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడర్న్ స్కూల్. ఇలాంటి స్కూల్లో ఒక్కసారి గనక సీటు వస్తే 7 సంవత్సరాలు వీళ్ళే ఫ్రీగా చదువు చెప్పిస్తారట. లక్కవరం నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వై జంక్షన్ వస్తుంది. ఈ వై జంక్షన్ నుండి మనం యూటర్న్ తీసుకొని సీలేరు రోడ్లో వెళ్ళాలి. నేరుగా వెళ్ళిపోతే చింతూరుకి వెళ్తాము. ఇక్కడ నుండి చింతూరు వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వై జంక్షన్ నుండి మనం యూటర్న్ తీసుకొని సీలేరు రోడ్లో ఒక 19 కిలోమీటర్లు వెళ్తే మోతుగూడెం అయితే రీచ్ అయిపోతాము. ఇంకా మనం ఇక్కడ నుండి మోతుగూడెం రీచ్ అవ్వాలంటే 30 గంట అయితే పడుతుంది. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మోతుగూడెం విలేజ్లో ఉన్నాము. ఆ విలేజ్కి అయితే చేరుకున్నాం అనమాట. మీరు చూడొచ్చు నా వెనకాల ఇదే ఆ విలేజ్. మనకైతే షాప్స్ అయితే ఇటుపక్క ఉంటాయి చూడండి. డ్రింక్స్ కానీ, బిస్కెట్స్ కానీ, స్నాక్స్ కానీ, అలాగే మనకి ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది. బిర్యానీ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. మనం ఏవైనా తీసుకోవాలంటే ఇక్కడే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుండి మనం ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది, పొల్లూరు జలపాతం. మనకైతే ఆ జలపాతం దగ్గరికి వెళ్తే ఇవేవి కూడా దొరకవు. ఫుడ్ కానీ ఏవైనా మనం ఇక్కడే తీసుకోవాలి. మనమైతే అక్కడికి వెళ్ళి షాప్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన డ్రింక్స్ ఇవన్నీ కూడా అక్కడైతే తీసుకుందాము. రండి. ఇది మా ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట. ఇక్కడ మీరు డిస్కస్ చేసేది ఏంటంటే ఏదో ఇంపార్టెంట్ విషయం కాదు, భోజనాల గురించి, ఫుడ్ గురించి. నాకు సగం,
నాకు హాఫ్, నాకు పావు అని లెక్కలు వేసుకుంటున్నారనమాట వీళ్ళందరూ. ఫుడ్ ఆర్డర్ చేసేలోపు ఒక్కసారి ఇవన్నీ చూడండి. రేంగాయలు, కమలాలు, వాటర్ మిలాను, వేరుశనక్కాయలు, అలాగే తేగలు, ఇవన్నీ కూడా ఈ విలేజెస్లో పండుతాయి అన్నమాట. గిరిజన ప్రాంతాల్లో వీళ్ళు ఎటువంటి ఎరువులు మందులు వాడకుండా సహసిద్ధంగా పండించిన పంటలు ఇవన్నీ కూడా. రేంగాయలు అయితే సీజన్లో పండుతాయి అనుకోండి, ఇవైతే ఎవరూ పండించరు. మనకి శీతాకాలం టైంలో సంక్రాంతి వెళ్ళిన తర్వాత బాగా ఇవైతే కనిపిస్తాయి. ఇవి వచ్చేసి గ్రీన్ యాపిల్, మనమైతే కాశీ రేంగాయలు అంటాం కదా. ఇప్పుడైతే మనం మోతుగూడెం విలేజ్లో ఉన్న శ్రీ అన్నపూర్ణ చికెన్ దమ్ బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనే ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఈ రెస్టారెంట్లో మనం కొన్ని బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేయటం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ముందుగా వీళ్ళైతే ఏవి ప్రిపేర్ చేయరట, అంటే ఏవి తయారు చేయరనమాట. మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాతే వీళ్ళు వంట అవన్నీ కూడా చేసి బిర్యానీ రెడీ చేసి ఆ తర్వాత ప్యాక్ చేసి ఇస్తారు. చూడండి, ఈ బిర్యానీస్ అయితే మన కోసం అనమాట. ఇంకా ఈ అన్నపూర్ణ రెస్టారెంట్లో ఎన్ని వెరైటీస్ బిర్యానీస్ ఉన్నాయో వాటి రేట్లు ఎంతో ఒక్కసారి ఇక్కడ ఉన్న మెనూలో అయితే చూసేయండి. మనమైతే అన్నపూర్ణ రెస్టారెంట్లో బిర్యానీ ప్యాకెట్స్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీ సాయి లక్ష్మి హోటల్ అని ఉంది కదా, ఇక్కడైతే రైస్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మేము ముందుగా ఆర్డర్ చేయడం జరిగింది. వీళ్ళైతే ఏది ముందు ప్రిపేర్ చేయరట, మనం ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు తయారు చేస్తారు. మేమైతే పార్సిల్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము. ఈ విలేజ్లో మనకి ప్రజెంట్ ఈ 2 రెస్టారెంట్లు మాత్రమే కనిపించాయి. ఇప్పుడైతే మనం పొల్లూరు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి మనం మధ్యాహ్నం 12 గంటలకే చేరుకోవాలి. కానీ మనం ఫుడ్ కోసం మోతుగూడెంలో వెయిట్ చేయడం వల్ల అక్కడే మనకి గంటన్నర పోయింది. వాళ్ళు ఫుడ్ రెడీ చేసి ప్యాక్ చేసి ఇచ్చేసరికి గంటన్నర వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఇప్పుడు మనం పొల్లూరు జంక్షన్లో ఉన్నాము. ఈ జంక్షన్ నుండి మనం రైట్ తీసుకొని సీలేరు రోడ్లో ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే జలపాతానికి అనేది రీచ్ అయిపోతాం. ఫ్రెండ్స్, మనమైతే పొల్లూరు జలపాతానికి రీచ్ అయిపోయాము. ఒకసారి మీరు చూడొచ్చు. మనం జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి జలపాతం అయితే చూద్దాము రండి. ఇక్కడ నుండి మనం జలపాతానికి రీచ్ అవ్వాలంటే ఒక 1/2 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. వెహికల్స్ అనేవి ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి. మా వెహికల్ అయితే బయటే పార్కింగ్ చేసాము, ఎంట్రన్స్ బయటే. లోపల కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ పార్కింగ్ చేసుకున్నా టికెట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఒక్కొక్కరికి జలపాతం దగ్గరికి వెళ్ళి చూడడానికి 10 రూపాయలు, 2 వీలర్కి ఇక్కడ పార్కింగ్ చేయడానికి 20 రూపాయలు, 4 వీలర్కి 50 రూపాయలు, అంతకన్నా పెద్ద వెహికల్కి 100 రూపాయలు, అలాగే వీడియో కెమెరాకి అయితే 1000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. వాటికి సంబంధించిన వివరాలు అయితే మనకి ఈ బోర్డులో ఉన్నాయి చూడండి. ఈ బోర్డు వెనకాలే మనకి టికెట్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడే మనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. మన ముందున్న ఈ ప్లేస్ చూడండి ఎంత విశాలంగా ప్రశాంతంగా ఉందో. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద వృక్షాలు అన్నమాట. మీరు చూడొచ్చు. ఇక్కడే మనం లంచ్ చేయబోతున్నాము ఇదే ప్లేస్లో. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ చాలా దగ్గర. మనం ఇక్కడే ఏదైనా తినేసి ఆ తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్దాం. మనోళ్ళు ఇక్కడ లంచ్ చేసేందుకు వాగు పక్కనే సెటప్ అది కూడా చేస్తారు. మనమైతే అక్కడికి వెళ్ళి లంచ్ చేసి ఆ తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్దాము. వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత పుష్ప బ్రిడ్జ్ దగ్గరకు కూడా మనం వెళ్తాము. ఇక్కడ నుండి పుష్ప బ్రిడ్జ్ వచ్చేసి 11 కిలోమీటర్లు ఉంటుంది. ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ మనం వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా దగ్గర వాటర్ ఫాల్స్. మనకి డౌన్ దిగిన తర్వాత లోపలే ఉంటుందన్నమాట వాటర్ ఫాల్స్ అనేది.
అయితే మనం మోతుగూడెం నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం కదా, ఆ ఫుడ్ అయితే అంతలా బాగాలేదు, జస్ట్ యావరేజ్ అనమాట. కానీ మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫుడ్ విషయంలో అడ్జస్ట్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ పొల్లూరు జలపాతంలో వాటర్ ఫ్లోయింగ్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. కానీ పిల్లలకైతే ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చేసింది. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఈ వాటర్ ఫాల్స్ని మరింత అద్భుతంగా చూడాలి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలల్లో వచ్చినట్లయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఈ జలపాతాన్ని అయితే మనం చూడొచ్చు. ఈరోజు ఇక్కడికి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా వచ్చారు. మేమైతే ఈ జలపాతాన్ని పిల్లలతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము. 1 గంట సేపు ఇక్కడ గడిపిన తర్వాత మళ్ళీ మన నెక్స్ట్ లొకేషన్కి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుండి మనం వెళ్ళబోయే పుష్ప బ్రిడ్జ్ వచ్చేసి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్దాం రండి. పుష్ప పార్ట్ 2 మూవీలో శెఖావత్ బీరుసీసా ఇసిరిన సీన్ అయితే ఈ బ్రిడ్జ్ దగ్గరే తీశారు. ఒకసారి మీరు చూడండి. అలాగే మూవీలో ఈ బ్రిడ్జికి సంబంధించి గ్రాఫిక్స్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపించే బ్రిడ్జే పుష్ప మూవీ షూటింగ్ జరుపుకున్న బ్రిడ్జ్. ఈరోజు మన 1 డే ట్రిప్లో ఇదే చివరి లొకేషన్. ఇప్పటి వరకు మనం 3 లొకేషన్స్ అయితే చూసేసాము. ఇది 4వది. ఈ 4 లొకేషన్స్లో ది బెస్ట్ అనే చెప్పాలి ఈ పుష్ప బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పైన అయితే పుష్ప పార్ట్ 1 మూవీకి సంబంధించి 2 అద్భుతమైన సీన్లు అయితే తీశారు. ఇందులో ఒకటి కేశవ, అల్లు అర్జున్ కలిసి ఈ బ్రిడ్జ్ పై నుండి వెహికల్లో వెళ్ళే సీను, ఇంకొక సీన్ వచ్చేసి పుష్ప శ్రీవల్లిని ముద్దడిగే సీను. ఈ 2 సీన్లు అయితే ఈ బ్రిడ్జ్ మీద తీశారు. ఆ సీన్లు ఎక్కడెక్కడ తీశారో మీకైతే నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పుష్ప పార్ట్ 1 మూవీలో అల్లు అర్జున్ శ్రీవల్లిని ముద్దడిగిన సీన్ తీసిన లొకేషన్లో అయితే ఉన్నాము. ఒకసారి మీరు చూడొచ్చు. బ్రిడ్జ్ అదే అనమాట. మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాము. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి. బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అనమాట. మనమైతే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఈ లొకేషన్లో అయితే పుష్ప పార్ట్ 1 మూవీలో తీసిన సీన్స్ ఏంటి అంటే అల్లు అర్జున్ శ్రీవల్లిని ముద్దడిగే సీను ఈ బ్రిడ్జ్ పైన తీశారు. అలాగే కేశవ, అల్లు అర్జున్ కొండారెడ్డి దగ్గర పార్ట్నర్షిప్ మాట్లాడుకొని తిరిగి వెళ్తూ వాళ్ళిద్దరూ వెహికల్లో మాట్లాడుకుంటారు కదా,
ఆ సీన్ కూడా ఇదే బ్రిడ్జ్ పైన తీశారు. ఈ 2 సీన్లు ఇక్కడే తీశారనమాట. ఆ సీన్లు ఎక్కడెక్కడ తీశారో మీకైతే నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి నెక్స్ట్ లెవెల్ లొకేషన్. అందుకే పుష్ప టీం వాళ్ళు వెతికి మరి ఈ లొకేషన్ లో షూట్ చేశారనమాట. మైండ్ బ్లోయింగ్, నెక్స్ట్ లెవెల్ అంతే, ఇంకా మాటలు లేవు. ఈ వాటర్ అంతా సీలేరు ప్రాజెక్ట్ నుంచి వెళ్తుందన్నమాట. శబరి గోదావరి నదిలో కలుస్తుంది ఈ వాటర్ అయితే. ఫ్రెండ్స్ చూశారు కదా పుష్ప పార్ట్ 1 షూటింగ్ జరుపుకున్న ఈ లొకేషన్ని. ఈ లొకేషన్తో మనం ఈరోజు 4 లొకేషన్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడతో మన 1 డే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్. జై హింద్.